అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనలు 101వ కీర్తన మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 101వ కీర్తన మొదటి నుంచి మనం చదువుదాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనును. భక్తి మార్గము కలిగిన వారి క్రియలు తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనివ్వను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ప్రార్థన చేసుకున్నాను. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రభువా ఆది నుంచి అంతవరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారానైనా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభువా. ఈ వాక్యము ద్వారా నా తండ్రి మాలో ఉన్న ప్రతి రోగాలు, ప్రతి బలహీనతలు ప్రభువా మాకు విడుదల దైత్యమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభువా నీవే వాక్యమై ఉన్న దేవుడు నాయన. ఓ వాక్యము వేరు, దేవుడు వేరు కాదు కానీ ఓ నీవు వాక్యమై ఉన్న దేవుడు ప్రభువా. వాక్యమే దేవుడై ఉన్నది ప్రభువా, నీ స్తోత్రము చెల్లిస్తున్నాను. కనుక నా తండ్రి నీవు వాక్యమైన దేవుడు కనుక నా తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ వాక్యములో రాయబడింది మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభు. ఇంకను నీ వాక్యములో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభు. ఇంకను నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన అదుగు నా తండ్రి నీ నోటి నుండి ప్రభువా వాడి కలిగినటువంటి రెండొంచులు గల ఖడ్గమునైనా వాక్య ఖడ్గము బయలు వెళుతా ఉన్నది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నీ పెళ్లి కుమార్తె యొక్క నోటి నుండి కూడా ప్రభువా రెండంచులు కలిగినటువంటి వాడి అనే ఖడ్గము బయలు వెళుతా ఉన్నది ప్రభువా, నీ స్తోత్రము చెల్లిస్తాం. కనుక నా తండ్రి
ఈ రాత్రి ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఇదిగో నాయన మాకు కావలసిన వర్తమానమును ప్రభువా మీరు మాకు అందించండి ప్రభువా. తండ్రి ఇదిగో నా ప్రభువా, ఏ మనుషుడు కూడా నీ వాక్యమునకు అనువాదము చేయలేడు ప్రభువా. నీవు మాత్రమే నీ వాక్యమునకు అనువాదికుడు ప్రభువా. నీ వాక్యమును నీవు మాత్రమే సొంతగా అనువాదము చేయగలిగిన దేవుడు ప్రభువా. నీ వాక్యమును వివరించుటకు మా జ్ఞానము సరిపోదు ప్రభువా, మా ఆలోచన సరిపోవు నా తండ్రి, మా తలంపులు సరిపోవు ప్రభువా. గనుక నా తండ్రి ఈ రాత్రి మీరే మమ్మల్ని దర్శించండి, మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యమును ప్రభువా మీరే మాకు అనువదించి నేను వివరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు మెడహం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 ప్రభువా. నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా ప్రభు మెడహం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రం స్తోత్రం ప్రభువా. సహాయం చేయండి నాయనా, ఎదుగో నా ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడినైన విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారము సాయంత్రము నుండి ఈ యొక్క ఆదివారం సాయంత్రం వరకు కూడా ఈ కుటుంబస్తులను మనందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచి తిరిగి మరలా ఈ సాయంకాల సమయంలో సహోదరి పద్మాశిష్ట గారు గృహంలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, ఆయన నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మనము ఎంతైనా కూడా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి ప్రియులారా మనం ఎంతైనా కూడా ప్రియులారా దేవునికి యోగ్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అని అంటే దానిని మనం వివరించలేం. వివరించడానికి ప్రియులారా గమనించండి, మన శక్తి మన సామర్థ్యము సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని చెప్పగలము ఆయన గురించి? ఏమని ఆయన గురించి వర్ణించగలము? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని ఆయన గురించి పాడగలము? ఎలా వర్ణించగలము? ఎలా పాడగలము? ఎలా ఆయనను వివరించగలము? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుని గురించి, ఆయన గొప్పతనము గురించి, ఆయన క్రియల గురించి, ఆయన చేసిన అద్భుతముల గురించి మనము ఆయనను ఏమని వివరించగలం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక నోటితో మనము ఆయనను వర్ణించగలమా? ఒక నోటితో మనం ఆయనను వివరించగలమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది 9వ కీర్తనలు అనుకుంటా. అక్కడ చూడండి, ఒకసారి మనం చూద్దాం. కీర్తనలో 9వ కీర్తన, అక్కడ ఆకాశము
ఆకాశం ఆయన అంతరిక్షమును వివరించుచున్నవి, పగళ్ళకి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి అన్న మాట ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఆయన గురించి రాయడానికి, ఆయనను గురించి వివరించడానికి, ఆయనను గురించి ప్రియులారా గమనించండి, చెప్పడానికి మనము ఏమి చేయలేమని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతను సాక్ష్యము సత్యమని ఎరుగుదము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి చూడండి, ఇలా చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏమని వర్ణించగలము ఆయన గురించి? ఆయన చేసిన ఆకాశమును బట్టి మనం ఎలా ఆయన పొగడగలము? మానవుని జీవితానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు. ఆ సమకూర్చి పెట్టిన దేవునిని మనము ఎలా వర్ణించగలం? ఏమని పాడగలం? ఏమని పొగడగలం? ఏమని స్తుతించగలం? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనము ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఒకవేళ జన్మలు అనేవి ఉంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు రెండు జన్మలు. ఒకటి శారీరకంగా ఈ భూమి మీద పుట్టడం, రెండవది ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యములో నివాసము చేయటము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఎక్కడి నుండి అయితే వచ్చామో మరలా తిరిగి మనము అక్కడికే వెళ్ళిపోతాం. అది 2 జన్మల గురించి రాయబడింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో నుంచి వచ్చాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుంచి భూమి మీదకి మనం పంపించబడ్డాం. తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకానికి వచ్చాం. మరలా తిరిగి ప్రియులారా గమనించండి, ఈ లోకములో నుండి మరలా మనము ఒకవేళ వెళ్ళవలసిన సమయం వస్తే ఎక్కడికి వెళ్తామంటే మరలా తిరిగి అదే పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ భూమి మీద దేవుడు తన బిడ్డల కోసం ఆయన చేసిన ప్రతి కార్యము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వివరించగలము? ఎలా స్తుతించగలము? ఆయన గొప్పతనాన్ని, ఆయన వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి మేలును, ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యములను మనము ప్రియులారా గమనించండి. 1000 నోళ్లతో ఉన్నా సరే మనం ఆయనను స్తుతించలేం, గణపరచలేం. అది సరిపోదు. మనం చేసేటువంటి ఈ స్తుతి ఆరాధన అనేది సరిపోదు. అందుకే దావీదు అంటాడు, ఏమని అంటున్నాడు అంటే, నా గర్భఫలమందు నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను మేము తృప్తిపరచలేం. దేవుని మనము ఏ విధంగా తృప్తిపరచగలం?
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవునిని ప్రియులారా ఏ విధముగానైనను సరే సంతోష పెట్టలేము. దేవునిని మనము ఏ విధంగానైనను సరే ప్రియులారా గమనించండి, ఆయన హృదయాన్ని తృప్తిపరచలేం మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన హృదయాన్ని మనము తృప్తిపరచలేం. ఆయన హృదయాన్ని మనము సంతోష పెట్టలేం. ఆయన హృదయాన్ని మనము ప్రియులారా ఆనందింపచేయలేము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన, నా గర్భఫలము పుట్టినటువంటి కుమారుణ్ణి నీకు బలిగా ఇచ్చినను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఎటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు? ఆయన శక్తిని, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క ప్రభావమును మనము వివరించలేము. ఆయన గొప్పతనాన్ని మనము వివరించలేము. ఆయన శక్తి సామర్థ్యములను మనము వివరించలేము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన జీవితములో ప్రతి క్షణము క్షణము కూడా ప్రియులారా దేవుడిస్తున్నటువంటి గొప్ప ప్రియులారా ఆయుష్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము. అది మన నీతిని బట్టో, మన భక్తిని బట్టో, మన విశ్వాసమును బట్టి జరిగింది కాదది. కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క దయ వలన మాత్రమే మనం ఈ లోకములో జీవించుచున్నాము. ఈ లోకము భయంకరమైన లోకము. ఈ లోకమంతా కూడా పాపముతో, ఈ లోకమంతా కూడా దుష్కార్యములతో, చెడుతనముతో, శాపముతో నిండిపోయినది. కనుక ప్రియులారా గమనించండి, శాపముతో నిండిపోయినటువంటి ఈ లోకములో, పాపముతో నిండిపోయిన ఈ లోకములో, అవినీతితో నిండిపోయినటువంటి ఈ లోకములో, దరిద్రముతో నిండిపోయినటువంటి ఈ లోకములో ప్రియులారా మనము జీవించుచున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా ఇక లోక మాలిన్యము మనము అంటకుండగా మనము జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యములో రాయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక లోక మాలిన్యము అంటకుండగా మనము చూసుకోవాలని వాక్యములో రాయబడింది. పాపము మన జీవితాలకు అంటకూడదు. మురికి మన జీవితాలకు అంటకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనము ఈ లోకములో జీవించాలి. ఎందుకంటే నీ దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడు అని వాక్యములో రాయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మనలను ఆయన ఎలా జీవించమంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండమని కోరుతా ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచాడు. పరిశుద్ధమైన జీవితమును జీవించుటకే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. కనుక ప్రియులారా గమనించండి, ఆ విధంగా ఉండుటకి మాత్రమే మనం ఈ లోకానికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఆయన ఎంత నమ్మదగిన వాడు అనంటే నిజంగా మనకు ఆయన చేసినటువంటి ప్రతి మేలు, ఈ లోకములో మన కోసము దేవుడు సృష్టించినది ప్రతిదీ కూడా దేవుడు మనకు చేసినటువంటి మేలే. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలమునకు అనుకూలముగా, చూడండి, కాలమునకు అనుకూలముగా
మనము ఈ చివరి కాలములో జీవించుచున్నాము. మనము నోవాహు యొక్క కాలములో మనము లేము, లేదా మోషే యొక్క కాలములో మనము లేము, యేసుక్రీస్తు యొక్క కాలములో మనము లేము, అపోస్తుల యొక్క బోధ యొక్క కాలములో మనము లేము. ప్రియులారా, 7 సంఘ కాలములలో చివరి సంఘ కాలములో మనము జీవించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగింపులో మనము జీవించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, దావీదు ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన అంటే 5-6 వచనాలు చదువుదాం. తమ పొరుగు వారిని చాటున దూషించువారు నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. చదవండి 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఇది ప్రవచన వాక్యం. ఇది దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు పలుకుతున్న ప్రవచనం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఒక రాజు. దావీదు ఒక రాజు. రాజు అయినటువంటి దావీదు ప్రియులారా, తన యొక్క రాజ్యములో ఉండుటకు దేశములో నమ్మకస్తులైన వారి గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే వెదుగుతున్నాడంట, కనిపెట్టుచున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదుకి ఆయన రాజ్యములో ఎవరో ఒక్కడు కూడా నమ్మకస్తులైన వాళ్ళు కనబడట్లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నారు? నిర్దోష మార్గములందు నడుచువారును నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దావీదు యొక్క రాజ్యములో ఆయన కింద పరిచారకులుగా ఉండుటకు, ఆయన కింద పని చేయుటకు మంత్రులు గాని సేవకులు గాని ఆయన వెతుకుతున్నారంట. అంటే ఎలాంటి వారిని ఎదుగుతున్నారు అని అంటే నమ్మకస్తులైన వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేశములో నమ్మకస్తులైన వారిని దావీదు వెతుకుతున్నాడు, కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గమందు నడుచు వారిని ఆయనకు పరిచారకులుగా ఉంచుకొనుటకు, ఆయన దగ్గర పనిచేసేవారుగా ఉండుటకు దావీదు ప్రియులారా నమ్మకస్తులైన వారిని వెదుగుతా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, ఆయన నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడు. దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నాడు. ఇక్కడ దావీదు ఎవరికి సూచనగా ఉన్నాడు అనంటే క్రీస్తుకు సూచనగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎవరికి సూచనగా ఉన్నాడు? క్రీస్తుకు, దేవునికి సూచనగా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యములో పని చేయుటకు, దేవుని యొక్క రాజ్యములో నివాసము చేయుటకు, దేవుని యొక్క రాజ్యములో పరిచారకులుగా ఉండుటకు దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అనంటే నమ్మకస్తులైన వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నమ్మకస్తులైన వారు ఉంటేనే నమ్మకంగా పని చేస్తారు, లేకపోతే పని చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి,
పరిశుద్ధ గ్రంథంలో ఫరో యొక్క మంత్రి ఉన్నాడు. ఫరో యొక్క మంత్రి ఎవరు? ఆయన పేరేంటి? పోతీఫర్. ఆయన పేరేంది? పోతీఫర్. పోతీఫర్ ఇంటిలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. ఎవరా నమ్మకస్తుడు అనంటే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు పోతీఫరు యొక్కే నమ్మకస్తుడు కాదు. యోసేపు ఇంట్లో ఉన్నా కూడా నమ్మకస్తుడుగానే ఉన్నాడు. తండ్రి యొక్క ఇంట్లో, యాకోబు యొక్క ఇంట్లో యోసేపు ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. యోసేపు కలలు కనేవాడు. ఆ కలలన్నీ వచ్చి అన్నలకు చెప్పేవాడు, తన యొక్క తండ్రికి చెప్పేవాడు. అన్నలు చేసే పొరపాట్లు, తప్పుడు కార్యాలన్నీ కూడా తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యోసేపు అనంటే అర్థం ఏమిటంటే ఫలించేడు కొమ్మ అని అర్థం. యోసేపు అనగా అర్థం ఏంటి? ఫలించేడి కొమ్మ. కనుక యోసేపు ఎక్కడున్నా కూడా దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన తండ్రి ఇంట్లో ఉన్నా నమ్మకస్తుడుగానే ఉన్నాడు, లేదా బయట ఉన్నా నమ్మకస్తుడుగానే ఉన్నాడు, లేదు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, నమ్మకస్తుడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోతీఫర్ ఇంట్లోనే కాదు, ఆ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద ఓ మోహపు చూపుతో కన్ను వేసినప్పుడు ప్రియులారా, ఆ పాప కార్యము నుంచి యోసేపు ఏం చేశాడంటే బయటకు పారిపోయాడు. ఆయన నమ్మకము అంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క పోతీఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి, ఓ యోసేపు, ఇదిగో, ఓ నా ఇంటంతట్లో కూడా నా భర్త నీకు అధికారం ఇచ్చాడు కదా, రా మనిద్దరము కలిసి జీవిస్తాం అని చెప్పి యోసేపును ప్రియులారా గమనించండి, ఆయన భార్య ఏం చేసిందంటే పాపము చేయుటకు పురికొల్పుతా ఉన్నది. యోసేపు ఏమంటున్నాడో తెలుసా? ఈ రాజ్యమంతటి మీద ఓ ఆయన నాకు, నా యజమానుడు నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద మాత్రం నాకు అధికారము ఇవ్వలేదు. నేను ఇట్టి కార్యము చేసి యెహోవా దృష్టికి విరోధముగా పాపము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి గొప్ప మాట అండి అది. ఎవరైనా ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉంటారా? దేశముఖులో నమ్మకస్తుడైన వారంటే అలాంటి వారే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన భార్య అంటుంది, పోతీఫర్ భార్య అంటున్నది, యోసేపు రూపవంతుడను సుందరుడనై ఉండెను. అతని యజమానుని యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకొనక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. నీ ఇంటిలో నాకంటే పైవాడును ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. చూసారా? నిన్ను తప్పనిచ్చి. ఎవరి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. చూసారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బలవంతం చేయబడింది.
బలవంతము చేయబడింది యేసు ఆ యొక్క పోతిఫర్ యొక్క భార్య. కానీ ఏం చేశాడంటే అక్కడి నుంచి తప్పించుకొని ఆయన ఏం చేశాడంటే పారిపోయాడు. ఆ పారిపోయే సమయంలో అతని పై వస్త్రము ఆమె దగ్గర ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యోసేపు యొక్క జీవితం అనే మనము ఒక సాదృశ్యముగా తీసుకున్నప్పుడు యోసేపు ఒక నమ్మకస్తుడు. ఎవరండి ఆయన? నమ్మకస్తుడు. పోతిఫరు యోసేపును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకని? అతను ఒక నమ్మకస్తుడు, అతను ఒక యథార్థవంతుడు, అతని యందు ఏ దోషకారము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అతడు నిర్దోష మార్గములందు అనుసరించి నడిచేవాడు. చూసారా ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుడు కయ్యూనుతో ఏమంటాడంటే, కయ్యూను నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకునేవాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యోసేపులో ఉన్న ప్రతి గుణ లక్షణములు కూడా అవి దేవునికి ఎలా కనబడుతున్నాయంటే సత్క్రియలు, మంచి క్రియలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ క్రియలు అండి అయ్యి? సత్క్రియలు. పారిపోయాడు యోసేపు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డారా, దేశంలో అలాంటి నమ్మకస్తులైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి యథార్థవంతులనే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి నిర్దోషమైన మార్గములందు నడిచే వారినే దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. ఈరోజు ఇలాంటి సేవకులు ఈ రోజులో లేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డారా, లోకం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ఓ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓ సేవకులు, పాస్టర్లు ఎలా ఉన్నారు ఈ రోజున? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, యోసేపు ఆయన ఎక్కడున్నా సరే నమ్మకంగా అక్కడి నుంచి పారిపోయాడు. పట్టుకొచ్చారు, మళ్ళా పట్టుకొచ్చి ఏం చేశారు అని అంటే తిట్టి కొట్టి ఎక్కడికి అప్పగించారు? జైలుకి అప్పగించేశారు, జైల్లో పెట్టారు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. యోసేపుని ఎక్కడ పెట్టారండి? జైల్లో పెట్టారు. జైల్లో ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. జైల్లో ఎలా ఉన్నాడు యోసేపు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జైల్లో ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ, బందీ గృహములలో ఉన్నప్పటికీ తన యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు. తన నిర్దోషత్వాన్ని విడిచిపెట్టలేదు. తన నమ్మకత్వమును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చిన్న శ్రమలు రాగానే, చిన్న శోధనలు రాగానే, చిన్న బాధ కలగగానే వాక్యములో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులు ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యూటర్న్ తీసుకుంటున్నాడు. యూటర్న్ అంటే అర్థమైంది తెలుసుగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వారిలో యథార్థత లేని వారిలో యథార్థత లేదు, నిర్దోష మార్గం లేదు, వాళ్ళు నిర్దోషత్వం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏ దేవుడైతే నమ్మారో ఆ దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానపరుచుతున్నారు. కానీ యోసేపు అలా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ తన యథార్థతని ఇంకను కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడంటే పెంచుకుంటున్నాడు, బలపరుచుకుంటున్నాడు. ఆయన ఏమైనా కానీ ఏమి జరగని, ఏదైతే జరిగిందో ఏమైనా జరగని, నా నిర్దోషత్వాన్ని నేను విడిచిపెట్టను, నా నమ్మకత్వాన్ని నేను విడిచిపెట్టను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దేశములో నమ్మకస్తులైన వారిని కోరుకుంటున్నాడు. ఆయన నిర్దోష మార్గములందు నడుచు వారిని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతవరకు మీరు నమ్మకంగా ఉంటున్నారు దేవునికి? ఎంతవరకు దేవునికి మీరు యథార్థంగా ఉంటున్నారు? ఎంతవరకు దేవుని యొక్క నిర్దోష మార్గంలో మీరు నడుచుతున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క నిర్దోష మార్గం యోసేపు ఆ చెరసాలలో ఉన్నప్పటికీ ఆయన యొక్క యథార్థతను ఆయన కోల్పోలేదు. యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ ఆయన నమ్మకత్వాన్ని ఆయన విడిచిపెట్టలేదు. యోసేపు చెరసాల బందీ గృహంలో ఉన్నప్పటికీ ఆయన ప్రియులారా దిగజారిపోలేదు, కృంగిపోలేదు. యోసేపు యొక్క విడుదల సమయం బయటకు వచ్చింది. యోసేపుతో పాటు 2 ఖైదీలు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 ఖైదీలు ఉన్నారు. ఆ 2 ఖైదీలకి కళ్ళలు వచ్చాయి. 2 ఖైదీలకు కూడా కళలు వచ్చాయి. ఒకడికి ఒక రకంగా వచ్చింది, ఇంకొకడికి ఇంకొక రకంగా కళ వచ్చింది. ఆ కళలు 2 కూడా యోసేపుకి వచ్చి వివరిస్తారు. ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒక రకంగా కూర్చొని ఉంటారు. ఆ యొక్క చెరసాల్లో కూర్చొని ఉంటే యోసేపు వెళ్ళి, ఏంటి దిగాలుగా ఉన్నారు, ఏమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి యోసేపు అడుగుతాడు వాళ్ళని. యోసేపు అడిగినప్పుడు అప్పుడు ఆ 2 ఖైదీలు కూడా ఆ కళను వివరిస్తారు. మొదటి వాడు వచ్చి కళను వివరిస్తాడు. ఏమిటా కళ అంటే, ఆ మొదటి వాడు వచ్చినప్పుడు కళ వివరిస్తాడు. కళ ఏమిటంటే, చూడండి ప్రియులారా, గమనించండి. రాజు యొక్క సన్నిధిలో మరలా తన ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో మరలా అతడు పాల్గొంటాడు. మరలా ఆ పనిలో అతను చేరుతాడు. ఏమిటి అనంటే, రాజు యొద్ద గిన్నె అందించే పాత్ర అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక ఖైదీకి వచ్చింది కళ. ఆ కళ ఏమిటంటే, రాజు ఈ యొక్క ఖైదీని ఏం చేస్తున్నాడంటే చిరఛేదనం చేయమంటున్నాడు, చంపమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా గమనించండి, ఆ 2 కళలు వచ్చినప్పుడు ఆ కళలు వాళ్ళకి చెప్పినప్పుడు యోసేపు 2 కళలను కూడా వివరించాడు. ఇదిగో 3 దినములకే ఫరో నీ యొద్ద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నిన్ను వేలాడదీయించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు వాక్యం చదివేటప్పుడు ఆ అధ్యాయాన్ని, ఆ గ్రంథాన్ని చెప్పమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు వారికి వచ్చిన కళలను వివరించినప్పుడు తర్వాత 3 దినాలకు వాళ్ళకి విడుదల సమీపించింది. యోసేపుకు మొదటి కళగా వివరించిన వాడు ఏం చేశాడంటే, మళ్ళా రాజు యొక్క సన్నిధికి వెళ్ళి తను ఏ పనినైతే విడిచిపెట్టి ఖైదీ గృహంలోకి వచ్చాడో మరలా తిరిగి అదే పనిలో వాడు చేరాడు. మరొక ఖైదీ ఏ పనైతే లో నుంచి వచ్చి ఖైదీ బందీ గృహంలో ఉన్నాడో మరలా తిరిగి ఆ పనిలో చేరటకు అతనికి అనుమతి ఇవ్వబడలేదు. అతను ఏం చేశారంటే ఉరిదీయమని చెప్పి రాజు యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఎవరైతే రాజు యొక్క సన్నిధికి ఏ సేవకుడైతే వెళ్ళి మరలా ఆ గిన్నె అందించు పాత్ర పనిలో ఉన్నాడో ఆ సేవకుడికి యోసేపు చెప్పి పంపించాడు. ఏమని చెప్పాడు? చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఏమని చెప్పాడు అని అంటే, అప్పుడు ఆ రాజు ఆ గిన్నె అందించేటువంటి పాత్రలో ఆయన పనివాడు చేరాడు. రోజు యథావిధిగా ఆయన పనిని ఆయన నిర్వర్తిస్తున్నటువంటి ఆ సమయంలో రాజుకి కల వచ్చింది. ఫరోకి
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా కళ అనంటే 2 కళలు వచ్చాయి. ఈ 2 కళల యొక్క భావము ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా అతడు కళ కన్నాడు. ఏమిటా కళ అనంటే 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు. ఈ బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవుల్ని తినివేస్తున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదొక కళ. రెండవది ప్రియులారా గమనించండి, బలిసినటువంటి వెన్నెలు, మా పేలచిక్కిపోయినటువంటి వెన్నెలు, ఈ యొక్క పేలగా ఉన్నటువంటి వెన్నెలు ఈ బలిసినటువంటి వెన్నెలను వచ్చి ఏం చేస్తున్నాయంటే తినివేస్తా ఉన్నాయి, మృంగివేస్తా ఉన్నాయి. కళ ఒక్కటే గాని కళలు 2 విధాలుగా ఉన్నాయి కానీ భావం మాత్రము ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కళ భావము రాజుకి అర్థము కాక దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రులను, మాత్రికులను, అందరి శాస్త్రములను తెలిసిన వారిని, గ్రంథాలు తెలిసిన వారిని, సకల విద్యలు కలిగిన వారిని, గారిడి విద్యలు కలిగిన వారిని సమస్తమును కూడా పోగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గారిడి విద్యలు గలవారు కానీ, తత్వశాస్త్రం కలిగిన వాళ్ళు కానీ, దయ్యపు శాస్త్రం కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే వైద్య శాస్త్రం కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే సైన్సిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా రాజు సమూహానికి వచ్చారు. అందరూ కూడా ఏమడుగుతున్నారంటే, రాజా మీ కళ చెప్పండి, మేము ఆ కళ యొక్క భావమును తెలియజేస్తామంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కళ మర్చిపోయాను, నా కళ మీరు గుర్తు చేయాలి, ఆ కళ గుర్తు చేసి కళ యొక్క భావం కూడా మీరు గుర్తు చేయాలని చెప్పి రాజు యొక్క ఆజ్ఞది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రాజుగారు మీరు కళ చెప్తే దాని యొక్క భావం మేము చెప్పగలము కానీ మీ కళను మేము తెలియజేయాలంటే అది మా వల్ల జరిగే పని. అలాగైతే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి చంపేయమన్నాడు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా దేశములో నేను పరిపాలిస్తున్నటువంటి ఈ నా రాజ్యములో జ్ఞానము కలిగిన వాడు ఒక్కడునూ లేడా? నా కళను, కళ యొక్క భావమును తెలియజేసేటువంటి ఒక వ్యక్తి కూడా లేడా అని చెప్పి రాజు ప్రియులారా గమనించండి బాధపడతా ఉన్నాడు. అప్పుడు మెల్లిగా నడుచుకుంటూ ఈ పానదాయకుడు వచ్చాడు రాజు సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిన్నె పట్టుకొని ఆ గిన్నెలో ద్రాక్షారసం పట్టుకొని రాజు సన్నిధికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా మీరు ఏమనుకోకపోతే నాది ఒక చిన్న సలహా అని చెప్పడం ప్రారంభిస్తాడు. చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెరసాల్లో ఉన్నప్పుడు, నేనును ఇంకొక ఖైదీ చెరసాల్లో ఉన్నప్పుడు ఇదిగో మేము కూడా కలగన్నాం. మా కళ యొక్క భావమును అతడు తెలియజేశాడు. అతడు దేవుని యొక్క సేవకుడు, దైవ యొక్క ఆత్మ కలిగిన వాడు, ఆయనను దేవతలలో ఒకడు. ఖచ్చితంగా మీ కళను, మీ యొక్క కళ భావమును ఆయన తెలియజేయగలరు అని చెప్పి రాజుకి నమ్మకంగా కలిగేటట్లు యోసేపు గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ పానదాయకుడు మాట రాజు విని, ప్రియులారా గమనించండి, తీసుకురాపో అతన్ని ఇమ్మీడియట్లుగా చెరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపును విడుదల చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యోసేపు ఎందుకు జైలుకి వెళ్ళాడు? యోసేపు ఎందుకు శ్రమను అనుభవిస్తున్నాడు? యోసేపు ఎందుకు బాధలు వచ్చినాయి అనంటే యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, తన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి. నిజంగా యోసేపు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయగలడు, కానీ పాపము చేయడానికి యోసేపు తనకు మనసు రాలేదు. ఆ యథార్థతను బట్టి, ఆ నమ్మకమును బట్టి, ఆ నిర్దోషత్వను బట్టి యోసేపు జైలుకి వెళ్ళాడు, బందీ గృహంలో ఉన్నాడు. కానీ ఈ రోజున మరలా యోసేపు రిలీజ్ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యోసేపు ఏమవుతున్నాడు ఇప్పుడు?
బంది గృహంలో నుంచి, చెరసాల్లో నుంచి ఆయన విడుదల సమీపించింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వెంటనే రిలీజ్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజు సన్నిధికి వచ్చారు. రాజు సన్నిధికి వచ్చి, ఓ ప్రియులారా గమనించండి, ఆ రాజు యొక్క కళ యొక్క భావమునంతా కూడా తెలియజేశాడు. రాజా, ఇదిగో మీకు వచ్చిన కళ ఇది. మీకు 2 సందర్భాలు 2 వేరు కళలు వచ్చాయి, కానీ వాటి యొక్క భావం మాత్రము ఒకటే అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో 7 సంవత్సరములు కరువు రాబోతున్నది మీ యొక్క పరిపాలనలో, మీ దేశంలో. కనుక 7 సంవత్సరములు కరువు రాబోతుంది. ఈ యొక్క బక్క చిక్కిన ఆవులు, బలిసిన ఆవులు తినటం అంటే ఇదిగో కరువుకు అది సూచనగా ఉన్నది. కనుక ఏదేమైనప్పటికీ 7 సంవత్సరములు 7 బక్క చిక్కిన ఆవులు, 7 పీల వెన్నెలు, అంటే 7 అని అంటే 7 సంవత్సరములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా, ఆ యొక్క యోసేపు ఆ కళ యొక్క భావమును రాజుకి ఎప్పుడైతే తెలియజేశాడో, వెంటనే రాజు ఏం చేసినాడంటే, మరి దీనికి మార్గం ఏమిటి అని యోసేపుని అడిగినప్పుడు, ఏం లేదు రాజా, ఇదిగో మీ యొక్క పరిపాలనలో దేశము సురక్షితంగా ఉన్నది, ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, మీ పరిపాలన చాలా బాగుంది. కనుక మీ యొక్క పరిపాలన ఇదే విధంగా కొనసాగాలి అని అంటే మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపు ఏం చెప్పాడు? రాజుకి సలహా ఇచ్చాడు. ఏమని? మీరు ఆహారమును సిద్ధపరచండి అని చెప్పాడు. వెంటనే యోసేపు రాజు ఏం చేశాడో తెలుసా? ఇదిగో యోసేపు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, కానీ ఇదిగో ఈ దేశం యొక్క అధికారాన్ని నీ చేతిలో పెడుతున్నా, ఈ దేశం యొక్క తాళపు చేతులు నీ చేతికి ఇస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు నీవు ఏమైనా చేయి, కానీ నా దేశంలో నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కరువును నా ప్రజలు అనుభవించడానికి వీలు లేదు అని చెప్పి అధికారం అంతా కూడా ప్రియులారా యోసేపు చేతికిచ్చి రాజు సైలెంట్గా కూర్చున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యోసేపు ప్రధానమంత్రి అవగానే, యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రధానమంత్రి అవగానే మొట్టమొదటిగా ఆ కరువును ఎలా ఎదుర్కొంటున్నాడు అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన దేశం మొత్తం మీద కూడా కొట్టులు కట్టించేశాడంట. ధాన్యమును నిల్వ చేసేటువంటి ఆ యొక్క కొట్టులను కట్టించాడు, రూములు కట్టించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొలము పండించేవాడు పొలం పండిస్తా ఉన్నారు, ఆహారము పండిస్తా ఉన్నారు. 7 సంవత్సరములకు సరిపడేటువంటి ఆహారాన్ని ఈ యొక్క యోసేపు పండించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 7 సంవత్సరములకు కాదు, 14 సంవత్సరములకు సరిపడే ఆహారాన్ని సిద్ధపరిచాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది జ్ఞానం కలిగిన వాడు చేసే పనులు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవ జ్ఞానం అంటే అది, యథార్థమైన మార్గం అంటే అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఒక ఐగుప్తు దేశము తప్పనిచ్చి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా కరువుతో మలమల మాడిపోయాయి. కానీ యోసేపు ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశమంతా కూడా సమృద్ధిగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, దీవెన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని అనంటే యోసేపు అనగా అర్థం ఏమిటి? ఫలించేది కొమ్మ. అతని జీవితము లాగానే అతను జీవితంలో అతను ఫలిస్తూ ఉన్నాడు. అతను అడుగు పెట్టిన ఏ స్థలం అయితే ఉంటుందో ఆ స్థలములో కూడా ఎటువంటి సమస్యలు కానీ ఏమి కూడా అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫలించేడు కొమ్మ. కనుక దేశంలో నమ్మకస్తులైన వారిని, యథార్థవంతులను
దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు నమ్మకస్తులు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు యథార్థవంతులు? కనుక ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు నమ్మకస్తులైన వారి గురించి, యథార్థవంతుల గురించి ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడైనను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఊజు దేశమునందు యోబాను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడు, అంటే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి యోబు? ఎవరు? నమ్మకమైన వాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, పాపమును చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు నమ్మకమైన వాడు. కనుక ఈ రోజున దేశంలో నమ్మకస్తులైన వారు ఉన్నారా? దేశంలో నమ్మకస్తులైన వారు ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేశంలో నమ్మకస్తులైన వారు ఉన్నారా? ఎవరన్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నమ్మకస్తులైన వారు దేవుడు ఆయన నమ్మకస్తులైన వారిని కోరుకుంటా ఉన్నాడండి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? నమ్మకస్తులైన వారు. దేనికేనంటే తన పని నిమిత్తము, తన పరిచారకు నిమిత్తము. యోబు ఒక ప్రవక్త. యోబు కాలంలో యోబే ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఆయన వెదికాడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఆలోచనలో, ఆయనకు ఉద్దేశంలో, ఆయన తలంపులో ఒక వ్యక్తిని ఆయన వెదికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెదికాడండి. ఆయన వెతికినప్పుడు మోషే కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కనబడ్డారు? మోషే కనిపించాడు. మోషే దేవుని యొక్క పని అంతటిలో కూడా ఎలా ఉన్నాడు అని అంటే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు మోషే. చూడండి, ఆ యొక్క సంఖ్యాకాండము 12వ అధ్యాయము. చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, 7 వచనాల వరకు, 7, 8 వరకు.
మోషే కూషు కూషుపు దేశపు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండిని హఠాత్తుగా మోషే అహరోనులను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన ఆ మాటలు వినెను. మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి స్తోత్రకరముగా హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరంట మోషే? ఎవరనంట? దేవుని యొక్క ఇల్లంతటిలో, దేవుని యొక్క పని అంతటిలో దేవుడు అప్పగించినటువంటి పని మోషేకు ఒక పని ఉన్నది. ఆ పని అంతటిలో కూడా మోషే ఎలా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. దేవుడు నమ్మకస్తులైన వారు ఎదుగుతున్నారండి. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. దేశంలో నమ్మకస్తులైన వారిని ఎదుగుతున్నాడు ఆయన. ఎవరు నమ్మకస్తులు? దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నమ్మకస్తులైన వారు ఎదుగుతున్నాడు ఆయన. కానీ నమ్మకస్తులు కనబడటం లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. చూడండి, ఆయన వెతికినప్పుడు ఒకడు దొరికాడు. ఆయనే మోషే. ఆయన పిలిచి ఆయనకు తన పనిని అప్పగించాడు ఆయన. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. 40 సంవత్సరములో ఆ పని, ఆ బాధ్యత ఎంతో నమ్మకముగా చేశాడు ఆయన. 40 సంవత్సరములు. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. 40 సంవత్సరములు ప్రజలు అపహాసం చేశారు మోషేను. 40 సంవత్సరములు ప్రజలు మోషేను విసిగించారు. 40 సంవత్సరములు ప్రజలు మోషేను దూషించారు. 40 సంవత్సరములు మోషేను ప్రజలు ఏం చేశారు? విసుక్కున్నారు. మోషే మీద విసుక్కున్నారు. 40 సంవత్సరములు మోషే మీద 40 సంవత్సరములు గొనుక్కున్నారు. మోషే మీద 40 సంవత్సరములు సణుక్కున్నారు. మోషే మీద అపహాసం చేశారు. ఇది అపహాసమే కదా. నీతోనే దేవుడు మాట్లాడునా? మాతో అపహాసం కదండి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అపహాసం చేస్తున్నాడు. ఎవరిని చూసి? క్రీస్తు నామంలో ఆరాధించేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవరిని అపహాసం చేస్తున్నారు? స్వంత అన్న, అక్క. ఈ అహరోను మిరియాములు ఎవరు? సొంత అన్న, అక్క. వీళ్ళు సొంత తమ్ముని అపహాసం చేస్తున్నారు. సొంత తమ్ముని హేళన చేస్తున్నారు. సొంత తమ్ముని అవమానపరచుచున్నారు. మోషే, నీతోనే దేవుడు మాట్లాడేనా? మాతో దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నీ చేత మాత్రమే యెహోవా పలికించెనా? మా చేత పలికింపలేదా?
మాతో మాట్లాడరా, నీతోనేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి మోషేను మీద వాళ్ళు సనుగుకున్నారు, గొణుగుకున్నారు, అపహాసము చేశారు, హేళన చేశారు. అది మోషేకు కాదు కానీ వాళ్ళు చేసింది దేవుని మీద చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కేవలము మా తమ్ముడు, మా అన్న, మా అక్క, మా చెల్లెలు, మా అన్నయ్య ఇదే చూస్తున్నారు కానీ అతనిలో ఉన్నటువంటి దైవత్వాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే దేవుని కోపం వచ్చింది అహరోను మీద, ఈ యొక్క మిరియం మీద. రండి మీరు ప్రత్యక్ష గుడారం ఎద్దుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ముగ్గురు రండి, నేను వస్తున్నాను అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళారు, ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఆ ద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. ఎక్కడికి వచ్చాడు దేవుడు? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డాడంట. నా సేవకుడైన మోషే అలాంటోడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను సాత్వికుడు. మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన బిరుదు మోషేకి ఏంటి? సాత్వికుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను గూఢార్థంగా మోషేతో ఏ రోజు మాట్లాడలేదు. గూఢార్థంగా అంటే రహస్యంగా మాట్లాడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దర్శనమిచ్చి మాట్లాడలేదు. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడంట? దర్శనమిచ్చి ముఖాముఖిగా. అంటే ఒక మానవుడు మరొక మానవుడితో ఏ విధంగా అయితే ముఖాముఖిగా మాట్లాడుకుంటారో ఆ విధంగా నేను మోషేతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నమ్మకస్తుడు. మోషే కంటే కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నమ్మకస్తుడు ఉన్నాడని బైబిల్లో పౌలు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే కంటే కూడా మరొక నమ్మకస్తుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరు నమ్మకస్తుడు అనంటే మనకు ప్రధాన యాజకుడు గురించి మాట్లాడుతూ ఆయన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే కంటే కూడా నమ్మకస్తుడు అంట ఆయన. ఆయన తను అప్పగించినటువంటి పరిచర్య అంతట్లో కూడా ఆయన నమ్మకముగా ఉన్నాడని అక్కడ వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఏమండి ఎలాంటి వాడంట? నమ్మకస్తుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి వాడండి? నమ్మకస్తుడు. ఆయన వెతుకుతున్నాడండి నమ్మకస్తుడు గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? దేశంలో నమ్మకస్తులైన వారి గురించి ఎదుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఏ విధంగా అయితే దేవుని యొక్క ఇళ్ళంతటిలో కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడో, ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క పనిలో మోషే ఏ విధంగా అయితే నమ్మకముగా ఉన్నాడో, యేసుక్రీస్తు కూడా నమ్మకముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడండి? నమ్మకమైనగా ఉన్నాడంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చదవండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా,
మనము ఒప్పుకొనిన దానికి మనము ఒప్పుకునే దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి, కింద నుంచి చదవండి. 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్లని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆ ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషే యొక్క నమ్మకత్వము గురించి, మోషే యొక్క నమ్మకత్వము గురించి, మోషే యొక్క సాత్వికము గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ కాలంలో, మోషే యొక్క కాలంలో మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. అదే విధముగా దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. ఈయన కూడా తను నియమించినటువంటి వానికి నమ్మకముగా ఉండేను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు కూడా ఎలా ఉన్నాడంట? నమ్మకముగా, తాను నియమించినటువంటి పని నిమిత్తమై. ఏమిటి ఆయన? ఇప్పుడు చూడండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఎందుకంటే పాత నిబంధన కొత్త నిబంధనకు ఛాయగా ఉన్నది, నీడగా ఉన్నది. ఇప్పుడు పాత నిబంధనలో మోషేనే నమ్మకమైన వాడు, మోషేనే సాత్వికుడు. ఆయన దేవుని యొక్క ఇల్లంతటిలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచారకుల్లో ఆయన ఎలా ఉన్నాడు అని అంటే నమ్మకముగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ స్థానంలోనికి ఎవరు వస్తున్నారంటే క్రీస్తు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే మహిమ పొందాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఏం పొందాడండి? మహిమ ఘనత పొందాడంట. చూసారా? నమ్మకత్వం ఉంటే, యథార్థత ఉంటే, నిర్దోషత్వం ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఘనపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మహిమపరుస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరి చేతో మనం ఘనపరచబడాల్సిన అవసరం మనకు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచారికలో యథార్థముగా, నమ్మకముగా, నీతిగా, నిజాయితీగా, నిర్దోషులుగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఘనపరచడం కాదు, మహిమపరుస్తాడంట. ఇప్పుడు మోషే యొక్క స్థానంలోకి అంతకంటే ఎక్కువ ఘనతతోనూ, అంతకంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే క్రీస్తు వస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషేయే మహిమ కలిగిన వాడు, మోషేయే ఘనత కలిగిన వాడు అనుకుంటే
సరిపోదు. కానీ మోషే కంటే కూడా ఒక వ్యక్తి ఇక్కడ వస్తా ఉన్నాడు. ఆయన కంటే కూడా ఎక్కువ ఘనత కలిగిన వాడు, ఆయన కంటే ఎక్కువ మహిమ కలిగిన వాడు ఇక్కడ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన క్రీస్తు. క్రీస్తు క్రీస్తు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎదుగుతున్నాడు. ఆయన ఎదుగుతున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఆయన ఎదుగుతున్నాడు, పట్టుకుంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిచారకులుగా నియమించుకోవడానికి, ఆయన పనివారుగా నియమించుకోవడానికి నమ్మకస్తులైన వారిని ఆయన ఎదుగుతున్నాడు. నమ్మకస్తులైన ఆయన పట్టుకుంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చివరి కాలంలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం గల ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును ఆయన కూడా ఆయన ఒక మహిమ కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రకరుడుగా, హల్లెలూయా. ఒక పరిచారకుడుగా, వీళ్ళందరికంటే కూడా ప్రియులారా గమనించండి, క్రీస్తు థామస్సు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు క్రీస్తు థామస్కు అప్పగించినటువంటి పరిచర్య, రెండవ రాకడలో దేవుడు వచ్చాడు అని చెప్పే పరిచర్య. యేసుక్రీస్తు తన శరీరాన్ని, తన పేరును మార్చుకుని వచ్చాడు. క్రీస్తు బ్రహ్మగా వచ్చాడు. ఆ పరిచర్య దేవునికి స్తోత్రకరుడుగా, హల్లెలూయా. ఎటువంటి పరిచర్య ఇది అనంటే, మోషే కాలములో మోషే ఏ విధంగా అయితే ప్రజల చేత అవమానపరచబడ్డాడో, మోషే కాలములో మోషే ప్రజల చేత ఏ విధంగా అయితే హేళన చేయబడ్డాడో, ఏ విధంగా అయితే ప్రజలు మోషేను దూషించారో, అపహాసము చేశారో, హేళన చేశారో, క్రీస్తు థామస్సును కూడా ఈ చివరి కాలములో ప్రజలు అదే విధముగా అపహాసము చేశారు. దేవునికి స్తోత్రకరుడుగా, హల్లెలూయా. మీకు ఒక సంగతి తెలుసా? చూడండి, ఇలా చూడండి ప్రియులారా, గమనించండి. మోషే కాలంలో అద్భుతాలు ఉన్నాయి. మోషే కాలంలో అద్భుతములు ఉన్నాయి. మోషే కాలంలో స్వస్థతలు ఉన్నాయి. మోషే కాలంలో మిరాకిల్స్, గొప్ప గొప్ప కార్యములు జరిగాయి, దేవుడు చేశాడు. వాళ్ళకు ఆహారం కావాల్సి వస్తే మన్నాను కురిపించాడు, పూరేలు కురిపించాడు. ఆయన దాహం వేసే బండను చీల్చి దాహము తీర్చాడు. ఆయన ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఆయన ఆరిన నేలను నడిపించాడు. ఆయన శత్రువులు వారిని అడ్డుకోకపోతే ఆ శత్రువుల యొక్క కోట గోడలను ఆ ఎర్ర సముద్రంలో ముంచి నాశనం చేసినాడు. ఆయన దేవునికి స్తోత్రకరుడుగా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ప్రజలు ఆయన యొక్క అద్భుత కార్యములు చూస్తూ, కళ్ళారా చూస్తూ, వాటిని అనుభవిస్తూ, ప్రియులారా వాటిని అనుభవిస్తున్నప్పటికీ ఇంకనూ మోషే మీద వాళ్ళు తిరుగుబాటు మానలేదండి. మోషేను దూషిస్తానే ఉన్నారు, అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి కాలపు ప్రవక్త అయినటువంటి క్రీస్తు థామస్ యొక్క పరిచర్యలో ఏ అద్భుతములు ఇక్కడ లేవండి, ఏ స్వస్థతలు లేవండి. క్రీస్తు థామస్ యొక్క పరిచర్యలో దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఇక్కడ బండను చీల్చి దాహం తీర్చలేదు, ఆకలేసే మన్నాను కురిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. శత్రువులు ఎదురుస్తే ప్రియులారా వారిని నాశనం చేయటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏ కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వటము, గుడ్డోళ్ళకి చూపించటము, కుష్ఠోళ్ళని స్వస్థపరచడము, చచ్చిపోయిన వారిని లేపడము, ఏ విధమైనటువంటి కార్యాలు ఇక్కడ లేనే లేవు. దేవుడు క్రీస్తు థామస్సును ఒక అద్భుతమైన పరిచారకుడిగా, ఒక నమ్మకమైన పరిచారకుడిగా తీర్చిదిద్దాడు దేవుడు.
తన ఇల్లంతటిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మోషేకు ఒక సూచన ఇచ్చాడు. మోషే, నీ చెయ్యను నీ కుడిపోయి ఇక్కడ రొమ్ము మీద పెట్టుకో అని చెప్పినప్పుడు, మోషే తన యొక్క ఎడమ చెయ్యిని తన రొమ్ము కింద పెట్టుకున్నప్పుడు, దాన్ని తీసినప్పుడు అదేమైగా మారింది అంటే కుష్ఠరోగం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెయ్యి అంతా కూడా ఏమైపోయింది? కుష్ఠవ్యాధి వచ్చింది, చెయ్యిలాగా మారిపోయింది, తెల్లగా మారిపోయింది, పాలిపోయింది, బొల్లు చేసినట్టుగా కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా నువ్వు ఇదిగో నీ చెయ్యిని మరలా పెట్టుకుని మరలా తీ అన్నప్పుడు ఆ చెయ్యి మరలా మామూలుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, మోషేకు మరొక సూచన ఇచ్చాడు. ఏమిటంటే, నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. ఇదిగో నీ కర్రను కింద వేయమన్నాడు, కిందేశాడు, అది పాముగా మారింది. ఇదిగో మరలా దాన్ని పట్టుకోమన్నాడు, పట్టుకున్నాడు, మరలా కర్రగా మారింది. మోషేకు 2 సూచనలు ఇచ్చి దేవుడు నడిపించాడు. కానీ ఇక్కడ క్రీస్తు థామస్కు ఏ సూచన దేవుడు ఇవ్వలేదు. కేవలము నమ్మకము, ఓన్లీ బిలీవ్, విశ్వాసము ద్వారా. ఇక్కడ నిజమైన మోషే తన ఇల్లంతటిలో నమ్మకముగా జీవిస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ఇల్లంతటిలో దేవుడు, ఇల్లు అనగా వర్తమానము, గృహమనగా వాక్యము. దేవుడు ఏ పరిచర్యనైతే క్రీస్తు థామస్కు అప్పగించాడో ఆ పరిచర్య అంతటిలో, ఆ ఇల్లంతటిలో నమ్మకముగా, యథార్థముగా, భయముతో, భక్తితో ప్రియులారా తన పరిచర్యను కొనసాగించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలము విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నా కాలు వచ్చుద్దని చెప్పినాడు. ఆయన విశ్వాసము ద్వారా నా కాలు వచ్చుద్దని చెప్పాడు ఆయన. తాను కాలు ఏ డాక్టర్ అయితే తీసివేశాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్ గారు, ఇదిగో మీరు ఏ కాలు అయితే తీసేశారో ఇప్పుడు నేను కాలు లేనివాడిగా బయటికి వెళుతున్నాను. మరలా ఏ కాలైతే మీరు తీసివేశారో అదే కాలుతో నేను మరలా మీ దగ్గరకు వస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే కాలుతో నేను మీ దగ్గరకు వస్తాను. ఏ విధంగా చెప్పాడో తెలుసా ఈ మాట? ఏ విధంగా చెప్పాడు అని అంటే, విశ్వాసముతో చెప్పాడు మాట. ఏ విధంగా చెప్పాడండి? మీరు చెప్పగలరా మాట? మీరు చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కార్యము చేయటం అనేది దేవుని పని, కానీ విశ్వాసం అనేది మన పని. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ కాలు రాకుండానే చనిపోయాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాలు రాకుండానే చనిపోయాడు. ప్రియులారా, ఆయన విశ్వాసములో నమ్మకత్వం ఉన్నది, ఆయన విశ్వాసములో భక్తి ఉన్నది, ఆయన విశ్వాసములో నిరీక్షణ ఉన్నది. కానీ కార్యం అనేది దేవుడు మాత్రమే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాకు మరణము లేదని చెప్పాడు క్రీస్తు థామస్, కానీ ఆయన మరణించాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వధువుకు కూడా మరణం అన్నది లేదు. ఇది కేవలము విశ్వాసము ద్వారా జరిగే పరిచర్య. విశ్వాసము ద్వారా జరిగే పరిచర్య ఇది. ఓన్లీ బిలీవ్, ఓన్లీ విశ్వాసం. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా గమనించండి, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వచ్చినటువంటి ప్రవక్తలందరికీ దేవుడు ఏదో ఒక సూచన ఇచ్చాడు, ఏదో ఒక సూచన ఇచ్చాడు. కానీ క్రీస్తు థామస్కు మాత్రం దేవుడు ఏ సూచన లేని ప్రవక్త ఎవరైనా ఉన్నారని అంటే పరిశుద్ధ గ్రంథములో అది క్రీస్తు థామస్ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా సూచన ఉన్నది. యేసుక్రీస్తుతో దేవుడు మాట్లాడాడు.
ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తుతో. కానీ క్రీస్తు థామస్తో దేవుడు మాట్లాడలేదు. క్రీస్తు థామస్కి ఏ దర్శనము లేదు. క్రీస్తు థామస్కి ఏ కల కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎలా వచ్చింది వర్తమానం? కేవలము విశ్వాసము, కేవలము విశ్వాసము ద్వారా. ప్రియులారా, ఈరోజు అదే విశ్వాసం కలిగి నీవు నేను కూడా ఈ లోకంలో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మను నమ్మితే ఓ అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటున్నారే మీరు? జరగవు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఓ క్రీస్తు బ్రహ్మను నమ్మితే లేకపోతే మనం ఇంకా గొప్పవాళ్ళు అయిపోతామో అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మీరు జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు అవన్నీ కూడా మనకి ఇస్తాడు. ఆయన దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే చూడండి, ఒక దర్శనం ఉన్నటువంటి అబ్రహాము, ఒక కళ ఉన్నటువంటి అబ్రహాముకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో ఐశ్వర్యం ఇచ్చాడు అబ్రహాముకి, లోకములో ఘనత ఇచ్చాడు అబ్రహాముకి. ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దర్శనము కళ ఉన్నటువంటి అబ్రహాముకే దేవుడు ఆ విధముగా ఇస్తే, మరి ఇక్కడ ఏ కళ ఏ దర్శనము లేకుండా కేవలము ఒక విశ్వాసము ద్వారా దేవుని పక్షాన నిలబడి భయము లేని ఒక ప్రవక్తగా వాక్యాన్ని అందించాడనంటే, ఈ లోకములో మనకంటే ఐశ్వర్యవంతులు మరొకరు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ లోకములో ఐశ్వర్యవంతులం కాదు. గత ఉదయకాల సమయంలో చెప్పాను నేను, ఈ ప్రపంచంలో ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. అది ఏ ఐశ్వర్యము అని అంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో ఘనత కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. అది లోక సంబంధమైన ఘనత కాదు, ఆత్మ సంబంధమైన ఘనత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ లోకములో ప్రియులారా, సిరి సంపద కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే. అది ఆత్మ సంబంధమైనటువంటి సిరి సంపదలను మనం కలిగి ఉన్నాం ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశములో నమ్మకస్తులైన వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటే వెదుకుతున్నాడు. ఎందుకు వెదుకుతున్నాడు అనంటే ఆయన పరిచారకులుగా, ఆయన పనివారుగా వాడుకోవడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన వెదుకుతున్నాడు, ఆయన పరిచారకులుగా ఉండుటకు, ఆయన పనివారుగా ఉండుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి కాలములో ఇప్పుడు నీ వంతు నా వంతు వచ్చింది. ఇప్పుడు నీవు నేను ఎంత నమ్మకముగా దేవుని దగ్గర ఉంటున్నామో ఆలోచన చేయండి. నీవు నమ్మకముగా ఉంటే యథార్థముగా ఉంటావు. దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తాడు. ఒక యజమానుడు ఊరు వెళుతూ ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు కదా. ఒక యజమానుడు ఊరు వెళుతూ ఒకని పిలిచి, ప్రియులారా గమనించండి, ఒకడికి ఒక దేనారు ఇచ్చాడంట. దేనారు ఇచ్చి, నీ వెళ్ళి ఇదిగో నీ పనిలో దీన్ని ఖర్చు పెట్టుకొని జీవించు, నేను మరలా వచ్చినప్పుడు మరలా నా దేనారు నాకు ఇచ్చేసేయి. అలాగే ఒకడిని పిలిచి ఒక దేనారం ఇచ్చాడు. రెండో వాడిని పిలిచి 2 దేనారాలు ఇచ్చాడు. మూడో వాడిని పిలిచి ఎన్ని ఇచ్చాడు? 5 దేనారాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 దేనారాలు ఇచ్చినవాడు, 5 దేనారాలు ఇచ్చినవాడు బాగా ఖర్చు పెట్టి వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారాలు చేసి సంపాదించుకున్నాడు. మరలా ఆ యజమానుడు వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు పిలిచారు, ఆ 3 వ్యక్తులు పిలిచాడు. పిలిచినప్పుడు అదిగో నేను మీకు వెళుతూ మీకు అప్పిచ్చాను కదా, దేనాలు ఇచ్చాను కదా, మరలా నా దేనాలు నాకు ఇచ్చేయమని అడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
5 దేనారాలు ఇచ్చిన వాడు వచ్చి మళ్ళా తిరిగి 5 దేనారాలు ఆయనకి ఇచ్చేసాడు. అయ్యా, నీవు ఇచ్చినటువంటి దేనారాలతో నేను వ్యాపారం చేసుకున్నాను, నాకు బాగా లాభం వచ్చింది, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు, మేమంతా బాగున్నామని చెప్పి మళ్ళా తిరిగి ఆయన యొక్క దేనారాలు ఇచ్చేసాడు. తర్వాత మళ్ళా 3 దేనారాలు కూడా వచ్చాడు. వాడు కూడా ఏం చేసినాడంటే, ఇదిగో అయ్యా, నువ్వు వెళ్తూ వెళ్తూ ఇచ్చినటువంటి దేనారాలు నేను వ్యాపారం చేశాను, పని చేశాను, వ్యవసాయం చేశాను, కనుక నాకు వ్యవసాయంలో లాభం వచ్చింది, కనుక ఇదిగో మరలా తిరిగి నీ దేనాలను నీకు చేస్తున్నా. దేవుని స్తోత్రకరుడుగా హల్లెలూయా. ఆ తర్వాత 1 దేనారాలు వాడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడో తెలుసా? నీవు విత్తిన చాటునే కోయివాడని నేను ఎరుగుదును, కనుక ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఆ 1 దేనారము భూమిలో పాతిపెట్టి జాగ్రత్తగా ఉంచాను అని చెప్పి తీసుకొచ్చి ఆ యొక్క దేనారం ఇచ్చాడంట. అప్పుడు ఆయన బాధపడ్డాడు. దేవుని స్తోత్రకరుడుగా హల్లెలూయా. అంటే నేను విత్తిన చోటనే కోయివాడు అని నువ్వు ఎరుగుదువా? దేవుని స్తోత్రకరుడుగా హల్లెలూయా. ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి చీకటి కొట్లో పడేయమన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. 5 దేనారాలు 3 దేనారాలు తీసుకున్న వాళ్ళని ఆయన పిలిచేయమంటున్నాడు తెలుసా? ఇదిగో బలా మంచి దాసుడా, ఈ కొంచెం పనిలో నీవు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను అనేకుల మీద దాసులుగా చేయుచున్నాను. దేవుడి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు అప్పగించినటువంటి ఆ కొంచెము పనిలో, దేవుడు అప్పగించిన పరిచర్య పని ఏదైతే ఉన్నదో ఆ పరిచర్యలో, ఆ పనిలో మనము జీవించినంత కాలము యథార్థముగా నమ్మకముగా చేసినప్పుడు ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా మనలను అనేకమైనటువంటి వాటి మీద అధికారులుగా నియమిస్తాడంట. దేవుడు నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. అనేకమైన వాటి మీద దేవుడు నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. రాజులు కూర్చునే స్థలములో నన్ను కూర్చోబెడతాడు ఆయన. రాజులు ఘనపరిచే స్థానములో నన్ను ఆయన ఘనపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశంలో నమ్మకస్తులైన వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు, పట్టుకుంటున్నాడు ఆయన. ఈ చివరి కాలంలో నీ వంతు నా వంతు వచ్చింది ప్రియులారా. మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉన్నామా? భక్తిగా ఉన్నామా? యథార్థత, నీతి, న్యాయములు కలిగి జీవిస్తున్నామా? దేవుడు అప్పగించినటువంటి పరిచయంలో మనం నమ్మకముగా ఉంటున్నామా? ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతికినప్పుడు ప్రియులారా, నీవు ఆయన దృష్టికి ఎలా కనబడాలి? నమ్మకముగా కనబడాలి. దేశంలో నమ్మకస్తులైన వారిని, నిర్దోషులను ఆయన కోరుకుంటున్నాడు. పాపము లేని వారిని, నిర్దోషులను, పాపము లేని వారిని, దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. నిర్దోషులను, పాపము లేని వారిని, నమ్మకస్తులను దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ విధంగా మనం కూడా నమ్మకముగా యథార్థముగా ఉండి దేవుని యొక్క పరిచర్యలో మనం నమ్మకంగా ఉండాలండి. దేవుని యొక్క పనిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆ విధంగా ఉంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఇప్పటి వరకు కూడా నాయన దేశంలో నమ్మకస్తులైన వారందరినీ వెతుకుతున్నాడు. నిర్దోషులైన వారిని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. అందును బట్టి మీ స్తుతులు, స్తోత్రము చేస్తాం ప్రభువా. మా జీవితాలు నాయన నాయన నీ ఎడల నమ్మకంగా లేకపోతే మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. ప్రభువా, మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడ్డలుగా మేము మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క సహోదరి పద్మశిష్ట గారిని, భగత్తును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. ఆత్మీయంగానైనా
నీ బిడ్డలను బలపరచండి. ఆత్మీయ జీవితంలో నమ్మకముగా జీవించడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితంలో యథార్థముగా జీవించడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితంలో ప్రభువా నిర్దోషులుగా జీవించడానికి నీ కృపను దయచేయండి. ప్రభువా సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరచు పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. నా అంతరమున సమస్తమైన పరిశుద్ధమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. 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 రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.